మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా మంచి నేలను పోలిన విత్తనముల వలె ఈ వాక్యము వారి హృదయంలో ప్రవేశించి వారి జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలు జరిగించి ఈ వాక్యపు వెలుగులో నీ బిడ్డలందరూ నడుచుటకు, దైవ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నడుచుటకు సహాయం చేసి మేలులతో నింపి మహిమనందమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నేను చదువుతాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత తన యాజకులకు బహుకాలము సంపాదించుచున్న ఒక చిన్నది నాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి మా మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీరు కూడా రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఎలాగో అనేక దినములు చేర్చుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్ము, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను విడిచి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు జాగ్రత్తగా బైబిల్ తేటగా సూటిగా మీరు గమనించినట్లయితే దేవుడు ఈ మధ్యాహ్నం మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము ముందుకు వెళ్దాము. అయితే ఈ లోకములో మంచి ఎవరికైనా చెప్పామనుకోండి, ఏం చేస్తారు? మంచి చెప్తే ఎవరైనా వింటారా? మంచి మాటలు చెప్తే వింటారా? మంచిగా మాట్లాడితే వింటారా? మంచిగా బ్రతకరా అని చెప్తే వింటారా? అరే మంచిగా జీవించరా అంటే వింటారా? నోరులు ఉన్నాయా? ఉన్నాయి కదా, చెప్పండి. చెప్తే వింటారా? వినరు. ఎందుకు వింటారు? మంచి చెప్పినోడు ఎవరికి నచ్చదు. అది మన కాలం నుంచే స్టార్ట్ అయిందని మనం అనుకుంటున్నాం, కానీ ఈ కొత్త నిబంధన కాలానికి ముందే ఇది ఆల్రెడీ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎప్పటి నుంచి వస్తుంది? కొత్త నిబంధన ముద్రించక ముందు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ బైబిల్లో రాశారు 2025 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు ఎవరు రాశారంటే అపోస్తులు రాశారు. ఈ అపోస్తులు అనేటువంటి అపోస్తులుడైనటువంటి ఎవరు రాశారు చూడండి అక్కడ. అపోస్తుల కార్యాన్ని రచించాడు. కానీ ఇక్కడ సందర్భం పౌలు సందర్భం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు జాగ్రత్త వినాలి. ఎట్టు కూడా మీరు మనసు పెట్టాలి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ లోకములో మంచిని ప్రేమించని ఎవరినైనా మనం చెబితే, నీ దారి నువ్వు చూసుకోరా, నీ మచ్చ నువ్వు చూసుకో, ఎదుటి వానికి నువ్వు ఎందుకు చెబుతున్నావు, అసలు నువ్వు చెప్పడానికి నువ్వెవరు? ఒక ఆయన అల్లట ఇల్లు కోసం అడిగాడట. నిన్న ఒక పాస్ గారు నాకు జ్ఞాపకం చేసి ఈ మాట, మళ్ళీ సందర్భం జ్ఞాపకం. ఇల్లు అడిగాడట. ఇల్లు అడిగితే ఇస్తాము అన్నారట. క్రైస్తవులకి ఇల్లు ఇస్తారా అని అడిగాడు. అంటే ఆయన అంటుండట, క్రైస్తవులకి అడిగిడైపోతుంది, చుట్టుపక్కల అందరూ కొంచెం ఇబ్బంది పడతారండి, అది ఇది అని చెప్పాడట. అప్పుడు ఈయన అన్నాడట,
డ్యాన్స్ చేసే ద్రమ్మాయిలు ఉన్నారు, ఇల్లుకి రెంట్కి ఇస్తావా అని అడిగాడు. డ్యాన్స్ చేసే ద్రమ్మాయిలు ఉన్నారు, మంచి బాగా డబ్బులు వస్తాయి, మంచి బాగా అమౌంట్ వస్తుంది, ఇల్లు ఇస్తావేటంటే పక్క పక్క నవ్వుతున్నాడట. ఊరుకోవయ్యా, ఊరుకో. దేవుని పిల్లలకి ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని పిల్లలకి ఇస్తే నువ్వు దీవించబడతావు, దేవుని పిల్లలకి ఇస్తే నువ్వు గొప్పడు అవుతావు, నీ కుటుంబం గొప్పదవుద్ది. అక్కడ చెడు చేయలేదే, మంచి కార్యాలు చేయడానికే అడిగారు. నువ్వు చెడ్డగా అనుకుంటున్నావు ఎందుకు? ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం కదా, దేవుని పిల్లలు నివసిస్తే నీకు దీవెని కదా, దేవుని పిల్లలు ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదం కుమ్మరింపబడుతుంది కదా, ఆ దేవుని దీవెనలు ఉంటాయి కదా అని ఈయన ప్రశ్నించాడట. అవన్నీ నాకు తెలుసు, అవన్నీ నాకు తెలియదు. ఈరోజు మంచిగా మనం చెబితే ఎవరు ఉండో, అమ్మా నీ ఫలాన్ని నువ్వు పొరపాటు చేస్తున్నావు అని సంఘంలో ఒక మనిషికి చెప్పు, సరి చేసుకోదు. కానీ వీడు నాకు చెప్పినోడు అంట, సరి చేసుకోదు. అర్థమవుతుందా? సరి చేసుకోరు. వీడు నాకు చెప్పినోడా, నీలో ఫలానా లోటు ఉంది, నీలో ఫలానా ఇలాంటి పని ఉంది అంటే నువ్వు సరి చేయబడ్డావు అనుకో, దేవునికి మహిమ వస్తుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీడు నాకు చెప్పినోడా అన్నావు అనుకో, గర్విష్ఠుడిగా మారిపోతావు, గర్విష్ఠుడిగా మారిపోతావు. నువ్వు ఎలా మారిపోతావు? వీడు నాకు చెప్పడం ఏంటరా అన్నట్టు విధంగా మారిపోతావు. జాగ్రత్త. అలా గర్వం అనే మనసు నీలోకి రాకూడదు సుమా. ఎవరు చెప్పినా వినాలి, ఏది చెప్పినా అది మంచో చెడ్డ తెలుసుకొని చెయ్యాలి కదా, అది మంచా చెడ్డ. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక ఆవిడ ఊరంతా సోది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఏం చేసేది? సోది ఎవరు చెప్తారు చెప్పండి? సోదమ్మో సోది అని ఊరి మీద, మా సైడ్ అయితే చిన్న పుట్టు పట్టుకొని సోది చెప్తాము అని వస్తారు. మా ఊరంట సోది చెప్తారు. ఆ మాటలో ఉంది ఇది సోది అని. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఏం చెప్తారట? సోది అంటే ఏంటి అర్థం? చెప్పేదే సోది, చెప్పేదే సోది. ఆ మాటలోనే ఉంది ఇది సోది అని. కాకపోతే ప్రజలు ఏంటంటే నిజాలు చెప్తాడు అంట. ఆమె అంటది నేను సోది చెప్తున్నాను విను అని. మీరు అర్థం చేసుకోవట్లేదు అన్నమాట. సోది అంటే ఏంటి? పనికి మాలిన మాటలు. అర్థం అంటే ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతారు, మీరు వినండి అని అర్థం. దీన్ని వాళ్ళు ఏం చేసుకుంటారంటే, ఇదే మంచి మాట అని చెప్పి రామ్మ మా గురించి చెప్పమ్మా. ఒక ఆయన నాకు ఇలాంటి ఆయన ఒక ఆయన తగిలి అంటాడు, బ్రదర్ మీ కొరకు నేను చెప్పనా అన్నాడు. చెప్పు అని. నాకు ఇలాంటి ఇష్టం ఉండదు, నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. చిలకతో వచ్చింది చెప్పినాడు అన్నమాట. రోజు చెప్పినాడు కాదు కానీ చిలకతో వచ్చింది. మీరు ముక్కు సూటి మనిషి అన్నాడు. అవునా అన్నా. మళ్ళా అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళా గొప్ప ధనం వస్తుంది నీకు అన్నాడు. దరిద్రతలో ఎడుతుంటే ధనం వస్తుంది అంటే ఏంటి నాయన? దరిద్రతలో ఎడుతుంటే ధనం వస్తుంది అంటే ఏంటి అన్నాను. కాదు బ్రదర్ ముందుకు బాగుంటుంది ఓకే అని కొన్ని విషయాలు చెప్పాడు అన్నమాట. కొన్ని విషయాలు చెప్తే నేను అన్నాను, బ్రదర్ మంచిగా చెప్తున్నావు కానీ ఇది నీ కోసమా లేకపోతే ప్రజల మంచి కోసమా అని అడిగాను. ఇది నీ కోసమా లేకపోతే ప్రజల మంచి కోసమా అంటే అప్పుడు ఆయన పోతూ ఒక మాట అన్నాడు. నీలాటోడు ఊళ్ళో ఒకటి తగిలాడు అనుకున్నాను, నీలాటోడు ఊళ్ళో ఒకటి తగిలాడు అనుకో, నేను ఎక్కడ ఏం చెప్పట్లేదు, తిన్నమ్మ ఊరికి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ చెప్పే మాటలోనే సోది ఉంది. సోది చెప్తున్న వ్యక్తి ఏం చేసేదట? బాగా డబ్బులు సంపాదించేది. ఏం సంపాదించేదట? మీరు
బాగా అంటే చదవండి అంటే కింద దించి పైకి బాగా డబ్బులు సంపాదిస్తే, ఈ సోది చెప్తూ బాగా డబ్బులు సంపాదిస్తే అదే మార్గంలో మన పౌలు గారు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పౌలు గారు, ఆ పౌలు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు, ఆ పౌలు గారు వస్తున్నారట. పౌలు అని పేరు పెట్టుకున్న జీవితం ఎక్కడ ఉందండి? పరీక్షించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పౌలు గారు వస్తూ ఉంటే పౌలు గారు ఏమన్నారో తెలుసా? చూడంగానే సోది దయ్యం సోది దయ్యం పట్టిందని ఆత్మలో గమనించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదువుదాం, చూడండి 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా, ఎవరు వెళ్తున్నారంటే పౌలు గారు వెళ్తున్నారు. మేము ప్రార్థనా స్థలమును వెలుచుండగా దయ్యములు పట్టినదే సోది చెప్పుడు చేత. ఎవరు పట్టారట? ఇప్పుడు చెప్పండి, సోది చెప్పుకున్న వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఎవరు ఉంటారా? బైబిలే చెప్తుంది. చెప్పండి, బైబిలే చెప్తుంది. సోది చెప్పుడు చేత తన యాజకులకు బహులాభము, అంటే యాజకులు అంటే తన మీదటువంటి అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, తను ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి, యాజకులకు బహుకాలము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఎవరికి ఎదురుగా వచ్చిందట? పౌలుకి ఎదురుగా వచ్చింది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ప్రార్థనా స్థలానికి పోతున్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్త వినాలి మాట. ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో ఈ సోది చెప్పుకున్న ఆవిడ ఎదురుపడింది. ఈ సోది చెప్పుకున్న ఆవిడలో దురాత్మ ఉందని గమనించింది ఎవడో? దేవునికి మహిమ కలుగునిగా. దేవుని ఆత్మనోళ్ళకి ఇది సాధ్యమండి. దేవుని ఆత్మనోళ్ళకి సాధ్యము. వీళ్ళ దురాత్మ ఉందా లేదా? ఎవరికి సాధ్యము? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి సాధ్యము. నేను ఆ దురాత్మ చెప్తుంది, నువ్వు మంచం కింద ఉన్నా అని చెప్పి, బెడ్రూమ్లో ఉన్నా అని చెప్పో చూసావా? ఇగో ఆ మంచం కింద నేనే ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రార్థన చేస్తే చెప్తుంది? దేవుడే తను ముడితే అగ్ని తాకిడి తట్టుకోలేక నిజాలు మాట్లాడుతుంది దురాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ మంచం కింద నేను ఉన్నాను అంటుంది. ఇది ఎవరు గమనించారు? దేవుడు చూశాడు. చప్పట్లు కొట్టని బిగ్గరగా. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని అభిషేకం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ముందుగా పసిగడతారు. వీళ్ళ దురాత్మ ఉందా లేదా తెలుసుకో. పౌలు గారు కూడా ఆ ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉంటే దయ్యం అడ్డొచ్చింది అనుకున్నాడు. ఆ చిన్నది అడ్డొచ్చింది అనుకోండి. నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు, చూడు, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతునైన దేవుని దాసులు, వీరు ఇక రక్షణ మార్గము ప్రచురపరిచిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పిన. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారో తెలుసా? ఆ రక్షణ సువార్త సునాదము గ్రామాల్లో, వీధుల్లో వినిపింప చేయడానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? గ్రామాల్లో, వీధుల్లో వినిపింప చేయడానికి వచ్చారు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆమె పౌలును మమ్మును వెంబడించి, పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతునైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరట? దాసులు వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించిన వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. 18వ వచనం. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు చూసి ఏడుస్తూ పౌలు చూశాడట. ఎవరి వైపు? ఆ చిన్నదాని వైపు చూచి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయిన. చప్పట్లు కొడితే యేసయ్య నామమున మహిమపడు. ఏం చేశాడు? చూశాడు. తను చేసిన పని ఏందో గమనించాడు. తను చేసినటువంటి ఆ పని ఏంటో చూశాడు. ఏం పని చేస్తుందంటే సోది చెప్పుకుంటా ఉంది.
ఆ పని చూసి ఆ పని జరిగిస్తుంటే తన దురాత్మ ఉంటేనే ఆ పనులు చేస్తారని గమనించి ఆ దయ్యాన్ని ఏం చేశాడు చెప్పండి, వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది రోజు అంటున్నారు, బైబిల్లో ఉన్నాయా దయ్యాలు వెళ్ళగొట్టినట్టు? బైబిల్లో ఉన్నదా? దయ్యాలు పోతున్నాయా అంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, దయ్యం పట్టినోడు నా దగ్గర తీసిరండి, నేను చూపిస్తాను. లైవ్లో దయ్యం పట్టినోడిని నా దగ్గర తీసిరండి, నేను చూపిస్తాను, వాడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు ఉన్నాయా? కొంతమంది అంటారా, కొంతమంది బ్యాచిన పాస్టర్లే, బయట కాదు, పాస్టర్లే ఉన్నారు. దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఇదంతా ఒట్టి భ్రమ. మరి పౌలు గారు విడిపించింది ఏటో అంటే ఆయన భ్రమేనా? పౌలు గారు లేరా బైబిల్లో? బైబిల్లో పౌలు గారు అంటే లేరా? అపోస్తులు లేరా? అపోస్తులు కార్యాలు చేయలేదా? పేతురు నీడపడంగా స్వస్థత కలగలేదా? యాయిర్ కుమార్ చచ్చిపోతే దేవుడు బ్రతికించలేదా? మరి ఈ అద్భుతాలు కాదా? అవునండి, ఆ రోజు చేశారు. ఏ రోజు? అపోస్తులు ఉండేప్పుడు. ఇప్పుడు సేవకులు ఉన్నారు, వాడు ఎవరు చేయలేడు. ఇప్పుడున్న సేవకులు ఎవరో? ఎందుకు నువ్వు అలాగనుకుంటున్నావు? నువ్వు నమ్మితే ఆయనకన్నా గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి దేవుడు చెప్పిన నిబంధనలు నడుచుకుంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి ఏం జరిగింది? గుడ్డోడికి చూపు వచ్చిందండి. అద్భుతం కాదా? దయ్యము వాడిని ఆ గుడ్డి, ఆయన చెప్పాడు, గుడ్డితనం కలిగి చేశాను, ఆ దయ్యాన్ని నేను వదిలిపోతే అడిగి చూపు వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. వదిలిపోయింది, అద్భుతంగా చదువుతూ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 19వ వచనం చూద్దాం ఇప్పుడు. ఆమె యాజకులు తమ లాభమును సంపాదించిన లాభము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామమునకు చావటిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూడండి, ఒక మంచి కార్యం చేశారు వీళ్ళు ఒక మంచి కార్యం చేశారు. సోది చెప్పుకున్న మనిషికి దయ్యం పట్టిందని వదలగొడితే పౌలుని శీలను అక్కడున్న ఆ పెద్దలు చూసి ఆ చిన్నదాని నాన్నో అమ్మో లేకపోతే అన్నదమ్ములో చూసి వీళ్ళిద్దరిని ఏం చేశారు, మా లాభాన్ని నువ్వు కొడతావా, మా పొట్టలు నువ్వు కొడతావా, నువ్వు దయ్యం పట్టిందని చెప్తావా, ఆ దయ్యాన్ని వెలగొడతావా, మాకు అదే సంపాదన తీసుకొస్తూ ఉంటే ఆ సంపాదన పాడు చేస్తున్నావు కాబట్టి మిమ్మల్ని నేను ఏది చేస్తానో చూడండి అని చెప్పి ఈడ్చుకొని వెళ్ళిపోయారట. ఎక్కడికి? పంచాయతీ. వీళ్ళు చేసింది ఏ కార్యము? నోరు తెరవండి. ఏ కార్యము? మరి వీళ్ళేం చేశారు ఆ మంచి కార్యాన్ని? ఈరోజు సువార్త ప్రకటించడం మంచిదా చెడ్డదా? మరి ఏం చేస్తున్నారు ప్రజల్ని? కొడుతున్నారా? ఇబ్బంది పెడుతున్నారా? ఎవరో క్రిస్మస్ పండుగ చేసుకుంటారు, తన పండుగ తను ఆచరించుకుంటారు. నీకేంటంట నొప్పి? నీకేంటంట ఇబ్బంది? నీకేంటంట అంత బాధ? అని పండుగ తను ఆచరించుకుంటాడు. నువ్వు చేసుకుంటే పండుగ తను వచ్చి నిన్ను ఆపుతున్నాడా? ఇక్కడ మన ఆంధ్రాలో జరిగింది. పెద్ద చర్చిలో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. పెద్ద చర్చిలో క్రిస్మస్ జరుపుకుంటుంటే వెళ్ళి కొంతమంది దొండగలో ఆపారు. నీకెందుకు అంత నొప్పి? సత్య సువార్తను ప్రకటిస్తున్నావు, జీవం కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నావు, జీవం కలిగిన దేవుని ఆత్మ కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నావు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, తిరిగి లేచిన దేవుడు. ఆయన ఇంత జీవం కలిగిన దేవుణ్ణి ఇంత అద్భుతంగా మేము ప్రకటిస్తూ ఉంటే నీకేంది? నమ్మితే నమ్ము, లేకపోతే మాని. నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టమన్నాడు ప్రజల్ని? నీకు రాజ్యాంగం అంత హక్కు ఇచ్చిందా? నీకు రాజ్యాంగం అంత ధైర్యం ఇచ్చిందా? ఏ ప్రభుత్వం నీకు ధైర్యం చెప్పింది? చాలా మంది క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆయన రాకడ సమీపంలో ఉంది. ప్రతి మోకాలు ఆ రోజు ఉంగుతాయి. వీళ్ళందరూ చూస్తారు, నేను నిమిష పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్క మోకాలు ఆయన సన్నిధిలో వంగుతే ఖచ్చితంగా ఆ రోజు తెలుస్తుంది దేవుడు ఎవరని. అప్పుడు అంటారు, క్రైస్తవుడు అక్కడ ఉండడండి, క్రైస్తవుడు అక్కడ ఉండడు, బైబిల్ ఒకటి ఉండదు, ఏముండదు,
రోజున అంటారు, మేము చర్చిల్లో ప్రకటించేవారు నిన్ను, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు గురించి చర్చిల్లో ప్రకటించేవారు, గ్రామాల్లో ప్రకటించేవారు, విలేజ్ల్లో ప్రకటించేవారు, సిటీల్లో ప్రకటించేవారు. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోయామని గుండెలు బాదుకొని ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. ఎవరికి? భూలోకంలో ఉండిపోయిన ప్రతి మానవుడికి ఆ రోజు సంఘం ఎత్తపడిపోతుంది. సంఘం వెళ్ళిపోద్ది ప్రభు దగ్గరికి. ఎవ్వరు దేవుడి గురించి చెప్పడానికి ఈ లోకంలో ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. దేవుడి గురించి ప్రకటించడానికి ఎవ్వడు ఉండడు. ఒక బైబిల్ ఉండదు, ఒక బిడ్డ ఉండడు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎత్తుపడిపోతుంది సంఘం. ఆ రోజున మీరు అనుకుంటారు ఆయన మేఘార్హుడై, చప్పట్లు కొడదామా, మేఘార్హుడై దిగి వచ్చుచున్న వేళలో మేఘార్హుడు ఆయన వస్తూ ఉండగానే అప్పుడు అనుకుంటారంట ఇల్లు, అప్పుడు అనుకుంటారట, నీవా నిజమైన దేవుడు, ఎన్నాళ్ళు మేము మోసపోయామని గుండెలు బాదుకొని ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మన బాధ ఏంటి, మేము ఎంతెంతకు అరుచుకొని బోధిస్తున్నాం, మేము ఎంత అరుచుకొని ఎందుకు ప్రకటిస్తున్నాం, మేము ఎంత అరుచుకొని పగలనక రాత్రనక దేవుని స్తుతిస్తున్నామనే కృప, ఆ యొక్క ఆలోచన ఆ రోజు తడుతుంది. అప్పుడు దాకా ఎవరికి తట్టదు, కళ్ళు మూసుకుపోతాయి. రాత్రి దురాత్మ ఏం చేస్తుంది? మూర్ఖులు, ఆ పేరు చెప్పను కానీ నేను, ఎందుకంటే దానికి రోజు ఆ పేరు చెప్పను కానీ నేను ఏం చేస్తాను, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ దురాత్మ చెప్తుంది ఏం చేస్తున్నారు? మూర్ఖులు తెలియకలా చేస్తున్నారు, తెలియకలా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు, అమ్మా నీతో దురాత్మ ఉందరా, నీలో దయ్యం ఉందరా, నేను వదలగొడతానని వదలగొట్టాడు. అది తప్పని పంచాయతీకి ఈడ్చుకెళ్ళిపోతే ఎలా? ఈడ్చుకెళ్ళిపోయారు. ఈడ్చుకెళ్ళిపోయి ఎక్కడ వేసారు చూద్దాం ఒకసారి. ఈడ్చుకొని పోయిరి. 20వ వచనం, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, అంటే న్యాయం చెప్పే వారి దగ్గరికి తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి, వీళ్ళెవరట? యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఇప్పుడు అదేగా జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? లేనిపోని మాటలుగా చెప్తున్నారు. అసలు పౌలు గారు చేసిన పద్ధతి ఏంటి? తిన్నగా ప్రార్థనా స్థలానికి పోతున్నారు. అక్కడ గలిబిలి చేశారు ఏమాత్రమైనా? అక్కడికి ఎవరికైనా సువార్త చెప్పారా? అక్కడికి ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అక్కడ ఎవరైనా ఆటంకపరిచారా? అలా ఏమి చేయలే, దురాత్మను వెళ్ళగొట్టారంతే. కానీ వీళ్ళేం చెప్తున్నారు? ఒకటికి రెండు కల్పించి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, వీళ్ళు పట్టణాలు గలిబిలి చేసేస్తున్నారు. పాస్టర్ ఎక్కడ? సతీష్ గల్లో పాస్టర్, ఆయన చర్చిలో ఆయన వాక్యం చెప్పుకుంటుంటే ఆయన ముద్ర ఏమేసారు తెలుసా? ముద్ర ఈయన మొత్తం ఈ సిటీని గలిబిలి చేసేస్తున్నాడు అని పెట్టాడు. మత మార్పులు బలవంతంగా చేస్తున్నాడు అని పెట్టాడు. మత మార్పులు బలవంతంగా చేసేస్తున్నాడు అని పెట్టారు. అది ఎంతవరకు సమంజసం? అది నిజమా? బలవంతంగా ఎవరైనా పిలుస్తారు? వస్తారా? పిలిస్తే బలవంతంగా అమ్మ మందిరానికి రా అని ఎంత పిలుస్తారు? వస్తారా? మరి మూర్ఖులా కాదండి మనుషులు? వీళ్ళకి అర్థం అవుతుందా లేదండి? అసలు వీళ్ళు ఇలాగ అనుకోవడం తప్ప కాదా? పట్టణాలు గలిబిలి ఆ యాజకులు అంటున్నారు, ఈ యొక్క పౌలు శీలలు కూడా పట్టణాలు గలిబిలి చేసేస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఒకటే. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధించండి. దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ పట్టణాలు గలిబిలి చేస్తుంటే పాపం మన వాళ్ళు చేతులు కట్టుకొని నించున్నారు. ఇది చూద్దాం, చూడండి. అప్పుడు 22వ వచనం, అప్పుడు యాజక సమూహము వారి మీదకి దుమ్ముగా వచ్చాను. వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి వచ్చేసారు. ఈ మాట చెప్పంగానే ఈ పట్టణాలు గలిబిలి చేసేసి ఈ భూమి వీళ్ళందరినీ ఏం చేసేస్తున్నారా? మార్చేస్తున్నారా? మత మార్పిడి చేసేస్తున్నారా అంటున్నారు కదా. మత మార్పిడి చేసేస్తున్నారు. అరే బాబు, నేను అంటాను, ఒక మనిషి మార్చలేడు
మాటలేడురా, నీకేం తెలుసురా అసలు? ఒక మనిషి మేము ఎప్పటి నుంచో ఒక కుటుంబాన్ని సువార్త చెప్తున్నాం. అక్కలన్నీ ఉన్నారు, అటు దాగిపోతుంది, తిరిగిపోతుంది, తిట్టుకోతుంది, ఇంట్లో జరగదు. ఒరే మారరా, నీ బ్రతుకు మార్చుకోరా అని ఎప్పటి నుంచి చెప్తుందో. మారుతుందా? మనిషి మాట వినరు ఎవడను. మరి ఎందుకు అనుకోవాలి వీళ్ళు మనుషుల మాట వింటున్నారు, సువార్త చెప్తే వీళ్ళు నమ్మేస్తున్నారు, ఆ క్రైస్తవులు అనేకులు మారిపోతున్నారని నువ్వు అనుకుంటే ఎలాగా? నువ్వు అనుకుంటే ఎలాగా? మనుషులు మారిపోతారా? మనుషులు అంత ఎర్రోళ్ళ, పిచ్చోళ్ళ? ఒక కేక్ మొక్క కోసం వచ్చేస్తారా? మొన్న క్రిస్మస్ జరిగితే ఒక ఆయన అంటుండే, కేక్ మొక్కల కోసం పరిగెట్టేస్తారా? వచ్చేస్తారా? కేక్ మొక్క ఒక 10 రూపాయలు పీస్ కొనుక్కోలేడు. మీరు ఇచ్చిన కేక్ మొక్క కోసం ప్రత్యేకంగా వస్తాడా? ఇక్కడ పౌలు గారిని అడిగేసారు. న్యాయాధిపతులు అందరూ, ఈ న్యాయం చెప్పి వాళ్ళందరూ మంచిగా చెడ్డ ఆలోచించుకుంటూ వచ్చి కొట్టేశారు. 22వ వచనం, అప్పుడు యాజక సమూహము వారి మీదకి తుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టారు, అంటే కర్రలతో కొట్టేశారు. ఏం చేశారు? సువార్త చెప్తుంటే అన్నుతున్నారు. ఒకడైతే క్యాండిల్ జల్లేశాడు. ఎంత ఘోరాతి ఘోరంగా ప్రపంచం మారిపోతుందో. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటాయేసయ్యా, నే విడువాలేనయ్యా. హల్లెలూయా అని సేవకులు, ప్రభువా నీకోసం నేను నింద భరిస్తాను, నీకోసం నేను అవమానాన్ని భరిస్తాను, నీకోసం నేను ఏదైనా భరిస్తానని వాడు ఏమి చేసినా, ఎన్ని చేసినా, తన్నినా, తిట్టినా, కొట్టినా తల దించుకొని వస్తున్నాడంటే ఆ యేసయ్య ప్రేమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆనాడు పౌలు గారు కూడా ఒక్క మాట అనలేదండి, కొట్టేశారు, ఈడ్చేశారండి. కొట్టి ఈనాడు కూడా క్రైస్తవులు అదే, స్వేచ్ఛ లేదు, క్రైస్తవుడికి స్వేచ్ఛ లేదు, క్రైస్తవుడికి ఆ స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాడు. అంటే కారణము మనుషులు స్వార్థప్రియులుగా తయారైపోయాడు. సాతాను గడు వారి హృదయాల్లో దూరేసి, వారి అంతరంగాల్లో దూరేసి. మనిషి ఎవ్వడు కూడా పాపి కాదండి. మనుషులు ఎవడు కూడా అసలు మనిషిని యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ సాతాను గాడు వాళ్ళు దూరి వారిని పాడు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు కూడా న్యాయాధిపతుల్లో సాతాను దూరి ఏం చేసింది? పౌలును శీలను బెత్తాలతో కొట్టించింది, అంటే కర్రలతో కొట్టించింది, చిత్తగొట్టించింది. ఈనాడు క్రైస్తవుడు తిరగబడలేదంటే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య ప్రేమ. ఇదిగో తెలుసా, యేసయ్యను కొట్టడానికి వచ్చారు, అవమానపరచడానికి వచ్చారు, ముఖం మీద వేశారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో ఆ కొడుతూ చర్మాన్ని చీల్చారు. ఒక్క మాట కూడా నోరు తెరువలేదా ఈ ప్రేమ, వదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం. ఆయన ఎవరు? ఆ రోజే కనుక మాట్లాడింటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. కొట్టినప్పటికీ, మొహం మీద ఉమ్మేసినప్పటికీ, పిడిగుద్దులు గుద్దినప్పటికీ, కట్టింగ్ కారులతో గోర్లు లాగినప్పటికీ, చర్మాన్ని చీల్చినప్పటికీ, కుక్క కంట హీనంగా ఈడ్చినప్పటికీ,
రక్తాలు కారుతున్నా వదలలేనప్పటికీ 85 కేజీల భారమైన శిలువను మోస్తూ కల్వరి ఈడ్చుకుపోయారే. ఒక్క మాట కూడా ఎవరి కోసం ఈ త్యాగం? ఎంత హింసించారు, ఎంత దుఃఖపరిచారు. నీకోసం నా కోసం ఆయన కల్వరి గిరిలో రక్తాన్ని కాచారు. నీకోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించారు. నీ పాపాలు నా పాపాలు క్షమించుకోవాలి, నీ దోషాలు నా దోషాలు క్షమించుకోవాలి. ఎంతగానో వేదన బిడ్డ, ఈ జీవితంలో సువార్తకి వెళ్తుంటే నిన్ను ఆటంకపరుస్తున్నారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అయినా వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. ప్రభు ప్రార్థనకు వస్తూ ఉంటే నిన్ను అనేక హింసలు పెడుతున్నారా? వెనక్కి తిరుగు. ఈ దేవుడిని వదిలిపెట్టడం మంచిది అనుకోకు. ప్రార్థనకి వెళ్తుంటే నీ భర్తే నిన్ను అంటున్నాడా? వెనక్కి తిరుగు. ప్రార్థనకి వెళ్తుంటే నీ కుటుంబం నిన్ను ఆటంకపరుస్తుందా? వెనక్కి తిరుగు. దాని అన్నిటిలోంచి చేయమేకపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు వెనక్కి తిరిగి చూడలేదండి. పౌలు గారు, శీల వెనక్కి తిరిగి చూడలే, తిన్నగా ఈడ్చుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఈడ్చుకెళ్ళిపోయారు తెలుసా? చెరసాల్లోకి ఈడ్చుకుపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. చెరసాల్లోకి ఈడ్చుకెళ్ళిపోయారు. చూడండి 23వ వచనం ఒకసారి చదువుతాము. వారు చాలా దెబ్బలు కొట్టి, వారిని ఎంత కొట్టారో, వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దయ్యము నుంచి విడుదల ఇచ్చినందుకు ప్రతిగా వాళ్ళు ఏం చేశారు చెప్పమంటారా? నా వ్యాపారాన్ని, నా కడుపును కొట్టాడు వీడు, నా హృదయాన్ని నేను సంపాదించేవాడిని ఏదో విధంగా సోది చెప్పి ఆ డబ్బులు సంపాదించేది ఆవిడ. నాకు వచ్చిన అమౌంట్ ఆపేశాడు, నాకు వచ్చిన రాబడిని ఆపేశాడని చెప్పి పౌలు గారిని కొట్టి చెరసాలు వేసేసాడు. చెరసాల నాయకుడితో అంటున్నారు, వీళ్ళు చాలా భద్రంగా పెట్టు, చాలా భద్రంగా పెట్టు అనగానే భద్రతంగా పెట్టాడు. ఆ తర్వాత చూడండి 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిలో లోపల చెరసాలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండా వేసి బిగించాను. వాళ్ళకి సంఖ్యలు వేసేసాడు. బొండా అంటే తెలుసు మీకు, 2 కాళ్ళు కదపకుండా మొత్తం సంఖ్యలతో బంధించి, బొండా అంటే ఇంత లావు ఉంటుంది, ఇంత ఉంటుంది. ఈ తలకాయకి, ఈ కాలుకి, ఇంకో కాలు మయ్యాన్ని తలకాయ పెట్టేసి ఎంత భయంకరంగా చిత్రహింసలు పెడుతున్నారు. అయినా వీళ్ళు వెనక తగ్గలే. చప్పట్లు కొడదామా దేవుడు నామన మహిమపడి. వెనక తగ్గలే. సువార్తకి వెళ్తే నిన్ను ఆటంకపరుస్తున్నారు, వెనక తగ్గొద్దా? తర్వాత కోటాలకు వెళ్తే నీకు ఆటంకపరుస్తున్నారు, వెనక తగ్గొద్దు. చప్పట్లు కొట్టని ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనతలు కలగాలి, దేవునికి ప్రభావాలు కలగాలి. ప్రతి మాటలో జీవం ఉంది, ప్రతి మాటలో శక్తి ఉంది, ప్రతి మాటలో అభిషేకం ఉంది. ఆ జీవం కలిగిన దేవుని మాటలు ప్రకటించడానికి ఎంత దూరమైన వెళ్ళు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడు. ఎందుకురా మందిరానికి? దేనికి వెళ్తున్నావు? ఏం సాధిద్దామని మందిరానికి వెళ్తున్నావు? పెళ్ళి అయిందా? సంబంధాలు వస్తున్నాయా? రాలేదా? ఏ అన్నాలు అంటారు దేవుడు 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 అని. హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్ దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం బ్రదర్, మా చెల్లెలకి సంబంధం రావట్లేదు బ్రదర్. వాళ్ళేమో చూశారు ఇక దేవుడు ఏ కార్యం చేయలేకపోయాడని మళ్ళీ అన్యుల్లో కలిసిపోయారు బ్రదర్. వాళ్ళు ఎలా విడిపించాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా రక్షించాలో అర్థం కావట్లే, ఎలాగ వాళ్ళు మళ్ళీ వారు నా మార్గాలు తెచ్చుకోవాలో అర్థం కావట్లే అని ఫోన్ చేస్తే నేను చెప్పిన, ఎక్కువ ప్రభుత్వం గడిపి ఒక దినాన్ని వాళ్ళని మార్గంలోకి వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చెయ్యాల్సింది అదే. మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం
స్తోత్రం కలుగునుగా. ఎలాగైనా అద్భుతం చేయగలుగుతుంది. ఆమెన్ చెప్పు. కత్తి లాంటిది, ఎలాగైనా దూసుకుపోద్ది. ఆమెన్ చెప్పు. ప్రార్థన జీవితాలు, పరిస్థితులు, కుటుంబాలు మారుస్తుంది, మారుస్తుంది. బ్రతుకులు మారుస్తుంది, జీవితాలు మారుస్తుంది. కుటుంబాలే ప్రార్థన ద్వారా మారిపోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. చప్పట్లు కూడా తీసానా మనం పాడతాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. తిన్నగా సరసాల్లో తీసిపోయింది ఆ బొండా ఇంచి తీసుకెళ్ళిపోయి చూడండి 25వ వచ్చింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తన పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. ఎక్కడి నుండి వచ్చిందండి వీళ్ళకి ధైర్యం? బొండ వేయించారు, కుట్టారు, ఈడ్చేశారు. ఎక్కడుంది వీళ్ళకి బలము? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది బలము? అయినా ఏం చేస్తున్నారో తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమ. చప్పట్ల. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తారు చెప్పండి? మీ ఆయన మాట్లాడాలని అమ్మ పైకి ఎత్తరా అంటే తలపైకి తెలుసండి నా కష్టం, మీకేడు తెలుసని నా సమస్య. మా అత్తను తిట్టింది, మా మావనని తిట్టాడు, మా ఆయన నన్ను కొట్టాడు, నన్ను రాని. ఇంకా యేసు ప్రభు ఏం చేశాడు? పౌలుని చీలలు కొట్టి ఈడ్చేసి ఆ సంఖ్యలతో ఏదో పెద్ద ఈ దొంగతనం చేసినాడు అనకూడదు, కానీ 10 మందిని అప్పటప్పటప్ప పుడుచుకొని వెళ్ళిపోయినాడు కూడా. అలాగే చీకటి గదిలో పెట్టేసి వండ వేస్తే ఆ చీకటి గదిలో ఏం చేస్తాడు వీడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి భక్తి? వాళ్ళ హృదయాలు ఏంటో తెలుసా? ఎందుకంత ధైర్యమో తెలుసా? ఎందుకంత నిబ్బరం కలిగి వారు దేవుడి పాటలు పాడుతున్నారు తెలుసా? గుర్తించుకొస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు అంటున్నారు, ఎటువంటి సమస్యలోనైనా నన్ను నా దేవుడు విడిపించగలడు. గట్టి చప్పట్లు కొడితే వేస్తే నామని మేము పాడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు అసలు కనీసం స్పర్శలేని మనుషులు, కనీసం స్పర్శలేని మనుషులు. నేను ఎంత మొత్తుకుంటున్నా, ఎంత దేవుని మహిమార్గం మాట్లాడి కనీసం చెప్పకుంటానికి ఏడు చేస్తాండ్రు? దేవుని నా మహిమార్గం అంటే ఇలా మహిమేం కనబడదు, ఇలా మహిమ లేదు. రోషం రావాలి, పౌరుషం రావాలి. మీకు వస్తుందా? ఎప్పుడు వదిలేత్తడానికి? ప్రతి ఒక్క మాట దేవుని మహిమార్గంలో చెప్పింది. ఎంత చక్కని సందేశాన్ని దేవుడు మాట్లాడుతుంటే ఇలా ఉపకథలా చూస్తారు. ప్రతి మాటకి దేవుని నామని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత కొట్టేసి అంత ఈడ్చేసి ఆ చెరసాల నాయకుడు ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరు కాదు, మొత్తం అంతా కలిపి కుమ్మినారు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మొత్తం అందరూ ఏం చేశారు? దొమ్మిగా పడిపోయారంటే మొత్తం పోగు వాళ్ళిద్దరి మీద పడిపోయారు. ఇద్దరు అయితే పచ్చడి అయిపోరా. మరి అలాంటి వాళ్ళు తీసుకొచ్చి జైలు వేసారు. జైలు వేస్తే కొండ వేయించారు, చీకటి గదిలో పడేసారు, సంఖ్యలు వేసేసారు. ఇలాంటి వాళ్ళు పాటలు పాడుతున్నారంటే నీకు ఎక్కడ రావాలి రోషం? కనీసం నీకు రోషం పుట్టుకు రాలే. ఏమంటున్నాను వాక్యం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఉన్నా సరే వాళ్ళ ధైర్యము వాళ్ళ ప్రభువే. వాళ్ళు అంటున్నారు, నా దేవుడు ఏమైనా చేయగలడు, నా కథ మొత్తాన్ని మార్చేస్తాడు, నా జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాడు, నా బ్రతుకుని మొత్తాన్ని మార్చేస్తాడు. మార్చాడే లేదా? చూడండి 26వ వచనం. అప్పుడు ఈ పాటలు పాడిన ఖైదీలు వింటున్నారు. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరెను. హల్లెలూయా.
వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఈ సంఖ్యలు ఏం చేయబడ్డ తెలుసా? భూకంపం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరాధన చేస్తుంటే ఏమొచ్చింది? మనం ఆరాధన చేసి భూకంపం కాదు, ఏ కంపం రాదు, ఏ కంపం రాదు. ఏదో కొంతమంది చెప్పండి, నీకు ఇచ్చిన ప్రభు చేతులు ఎందుకు ఇచ్చాడు? ఎవరెందుకు ఇచ్చాడు? నీ నీ అవయవంలో ఉన్న ప్రతీది కూడా దేవుని కొరకే వాడాలి. దేనికో వాడుతావు, బుద్ధి లేక, జ్ఞానం లేక, తెలివి లేక. మాటలుగా ఉంటుంది. దేవుడు నామం మహింపరచకపోతే ఎలా ఉన్నది తెలుసా? చూస్తాడు దేవుడు. ఇప్పుడు ప్రేమిస్తాడు, దండిస్తాడు. అవునా కాదు నాన్న? చెవులు ఇచ్చింది ఎందుకు? మంచిని వినమని. నీ ముక్కు ఎందుకు ఇచ్చాడు? శ్వాస తీసుకోమని. ప్రార్థన అవుతుంది, బిర్యానీ అవుతుంది చూసుకోమని కాదు. చెవులు మంచి మాటలేనో అంటే పెడచావని పెడతావు, ఎక్కడ 10 మంది మాట్లాడుకునే దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? బూతులు మాట్లాడమనా? దేనికి ఇచ్చాడు? దేవుని నామను మహింపరుస్తావని. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు? ప్రభు సన్నిధిలో ఉపయోగిస్తామని. భార్యను కొట్టడానికి, ఇలా పిల్లలు కొట్టడానికి, ఇలా తల్లిని కొట్టడానికి ఉపయోగిస్తాం. బుద్ధి ఉండట్లే, జ్ఞానం ఉండట్లే. కాలుతో నడిచి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? వెళ్తావు ఏంటి? మందిరం ఏంటి? గోల దూకడానికి పని చేస్తాయి, గోల దూకడానికి పని చేస్తాయి. నీలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన, ఒక్కొక్క అవయవాన్ని కొన్ని వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన చేశాడు. తెలుసా నీకు? వేల ఇచ్చినన్ను కొనుక్కున్నాడు. ఏ వేళ? అది ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నిన్న ఊరికనే కొనుక్కోలేదు. ఎవరైనా నమ్మాను? రక్తం ఎత్తారేమో. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. అది యేసయ్య అంటే. నువ్వు రోబో కాదు. ఈ చేయి తీసి చేయటండి. కొన్ని లక్షల నరాలు ఒంట్లో పెట్టాడు నీకు. ఇంత గొప్ప దేవుని ఎలా మహిమపరచాలి నువ్వు? యేసయ్య అంటే నీకు అర్థమైతే మనసుతో ఆరాధిస్తావు. యేసయ్య అంటే అర్థమైతే నీ యొక్క హృదయంతో ఆరాధిస్తావు. నీకు లోతు డెప్త్ తెలియట్లే అసలు. యేసయ్య అంటే తెలియట్లే ఎవరికి. అన్ని దాచుకుంటున్నావు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు వస్తుంది, ఎంత ఆశ్చర్యకరమైన వాక్యం వస్తుంది, విడుదలవుతుంది. ఏదో పోగొట్టుకున్న మనుషులకు ఇంటికాడు ఉండే చికెన్ జ్ఞాపకం చేసుకుంటారు, మరి చేపలు జ్ఞాపకం చేసుకుంటారు. నాకు అర్థం కాదు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వింటున్నారు. అక్కడ ఏం కలిగిందట? భూకంపం కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఊరి చుట్టూ భూకంపం రావాలి. అది ప్రార్థన. అర్థమైందా? నిన్ను ముట్టడానికి, టచ్ చేయడానికి కూడా ఏ ప్రభావం నీ మీద ఏలుబడి చేయకూడదు. అది ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తున్నావు నీవు? ప్రార్థన అని పేరు చెప్పేసి ఏదో నామకార్థం స్తోత్రం 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 అని ఏ ప్రార్థన చేయాలి? భూకంపం కలగట్లేదు, ప్రభావం ఈ దరిదాపుల్లో సాతాను రావడానికి వనకాలి. అది ప్రార్థన. ఈ దరిదాపుల్లోని ఏ ప్రభావం కూడా, ఏ వ్యక్తి కూడా అడ్డంగా నిలబడడానికి వీలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి. కొంతమంది ఇది ఉండదు, విశ్వాసం కానీ నమ్మకం కానీ ఏది ఉండదు. ప్రభువా ఈ సమస్యలో ఉన్నాను, ఏడిపించువా. ఒకలమారి ఏడుపునా, ఎటకారపు ఏడుపునా. అది కాదు. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా మనసుతో ఆరాధించి అద్భుతం ఏంటో చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తుంటే ఇవి ఎక్కడో నేను చెప్పకూడదు కానీ హోమాలు లెక్క కూడా చేయాలి. అంత వాక్ బయలుపరచుకోవాలి. అర్థమవుతుంది మీకు? ప్రార్థన చేస్తుంటే భూకంపం వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో శత్రువు కూడా నన్ను కూర్చుంటున్నాను. ప్రార్థన చేస్తే పరిస్థితి ఎందుకు మారలేదంటే నీ ప్రార్థన సరైనది కాదు. ఒక్క క్షణాల్లో తారుమారు అయిపోయింది అక్కడ.
బంధకాలు ఊడిపోయినాయి, వెలుగు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థమే నీ భాషను, నీ మాటను ఉపయోగించాలి. అంతేగాని ఏదో వచ్చాము చూసామని పోయామని కాదు. మహిమ ప్రభావం కుమ్మరింపబడ చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు తెలుసా? ఎంత చక్కగా మొత్తం న్యాయాధిపతులందరూ వీరిద్దరిని నన్ను అప్పగించారు. వీరిద్దరిని నన్ను అప్పగిస్తే నేనేం చేశాను? ఆ ప్రార్థన విని భూకంపం కలిగి ఎంత పగిలిపోయింది. నేను ఎవరికి సమాధానం చెప్పాలని తనకు అతి తానే తీసుకుని పొడి చేసుకోబోతుంటే పౌలు గారు వచ్చి అంటున్నారు, సహోదరుడా నువ్వేం చేసుకోవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నామో, దేవునికి మహిమ కలుగును గాక. వారు మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ పాయింట్ ఏడో తెలుసా? మీరు గట్టిగా అర్థం చేసుకోవాలి. ఆ చెరసాలు బంధకాలు ఊడిపోయినా సరే వాళ్ళు బయటికి పోలేదు. నాకు స్థానం దొరికింది కదా, జైల్లో ఉన్నోడికి ఒక చిన్న కిటికీ ఒక కనబడితే ఏం చేస్తాడు? కానీ ఈ చెరసాలే పగిలిపోయినా బయటికి వెళ్ళలేకపోయారంటే వాళ్ళు వెళ్ళలేదు అంతే. ఎందుకో తెలుసా? నా వల్ల ఒక మనిషి చచ్చిపోవడము ఇష్టం లేదు. చూడండి, మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఒక మనిషి నా వల్ల చచ్చిపోవడం, ఇది క్రైస్తవుడి లక్షణము. ఇది క్రైస్తవుడికున్న లక్షణము. నెట్టేశారు, గుద్దారు, చంపారు, ఈడ్చేశారు, చెరసాల్లో వేసేశారు. కానీ చెరసాల నాయకుడు కూడా ఏం చేశాడు తెలిసి ఈడ్చేశాడు. ఎవరిని? పౌలు శీలల్ని ఈడ్చేస్తే చెరసాల నాయకుడు పొడి చేసుకోబోతుంటే ఆపేరండి. అదండి యేసుక్రీస్తు ప్రభు తాలూకు బిడ్డల యొక్క లక్షణము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం చేయబడ్డారో తెలుసా? చెరసాల నాయకుడికి అప్పుడు అనిపించింది, యేసు ప్రభు అంటే ఎంత గొప్ప దేవుడా. ఇప్పుడు చప్పట్లు కొట్టే దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడా. అప్పుడు అంటున్నాడు ఆయన, కింద చదువుకోండి మీరు. అప్పుడు అంటున్నాడు, నేను రక్షింపడానికి మార్గం చూపించరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ, నువ్వు కలిగి ఉన్న ప్రేమ, చప్పట్లు కొట్ట. దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, దేవుని కృప. ఓ హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ మనసులోని, నీ హృదయములోని, నీ అంతరంగంలోని ఆ పురుషుడు, ఆ స్త్రీ మారిపోవాలంటే యేసునామములో గొప్ప ధన్యతకరంగా మారిపోవాలి. నిన్ను బట్టి అవతల మార్పు చెందాలి. అంత ఈడ్ చేసిన చెరసాల నాయకుడిని పౌలు శీలలు కూడా ఏమనకుండానో వీళ్ళ యొక్క మార్పును బట్టి మీరు సేవించుచున్న దేవుడు నిజమైన వాడు కనుక ఈ చెరసాల్లోంచి నిన్ను విడిపించాడు, ఈ చెరసాల్లోంచి మిమ్మల్ని రక్షించాడు, ఈ చెరసాల్లోంచి మిమ్మల్ని బంధకాల్లోంచి బయటికి విడిపించాడు. ఆ దేవుడే గొప్ప దేవుడు కనుక నేను ఆ దేవుని కావాలి, నాకు ఆ దేవుని పరిచయం చేయండి, ఆ దేవుడే నాకు కావాలి. హల్లెలూయా. ఇది గొప్ప దేవుని యొక్క లక్ష్యం. రక్షణ వచ్చింది. హల్లెలూయా. రక్షణ వచ్చింది. పౌలు శీలలు కూడా దేవునికి మాలే. ఆ వ్యక్తిని కొట్టినా, ఈడ్చినా ఆ చెరసాల నాయకుడిని పల్లెత్తి మాట్లాడలేదండి. ఒకవేళ నీ కుటుంబం నిన్ను ఎలివేస్తుందా, నీ కుటుంబం నేను బయట పారేస్తుందా, అరే నువ్వు ఒక పనికి మాలిన చెత్తవే, నువ్వు ఒక పనికి మాలిన మూర్ఖులు రానివి, నువ్వు ఎందుకు పని చేయవు, నీ కుటుంబంలో నువ్వు ఒక వేస్ట్, నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో, నీ జీవితం అయిపోయింది, ముగిసిపోయింది, పో. దేవుణ్ణి నమ్ముకుంటే ఆ బయటే ఉండు, వెలివేయబడతావు. కుటుంబం చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, రక్త సంబంధుల చేత నువ్వు బయటికి పో అన్నా నా దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. ఆనాడు పౌలును శీలలను ఆ బంధకాల్లో వేసినప్పుడు ప్రభువే వచ్చి విడిపించాడు. ఆ వెలుగు మహిమ, ఆ ప్రకాశమానము వాళ్ళు చూచి ఆ బంధకాలు ఇరిగిపోయినాయి. అలాంటి కృప మీకు అందరికీ దేవుడు ఇవ్వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు.
యేసు మాతో నీ ఉండగా, చెప్పండి, మేము అలసి, ఓ యేసు మాతో నీ ఉండగా మేము అలసి, అంత నీవే, చెబుదామా, అంత నీవే, ఆమేన్, అంత నీవే, అంత నీవే చూసుకుంటావో, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకారుడవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆశ్చర్యకారుడవు నీవేనయ్యా, యేసు మాతో నీ ఉండగా, ఆమేన్, మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో మేము అలసి. ఒకవేళ నీ కుటుంబం నిన్ను లేసిన, నీ బంధువులు నిన్ను లేసిన, యేసయ్య నమ్ముకున్నందుకు నువ్వు వెలివేయబడ్డా, బయటికి తోసేసినా భయపడక, ఎందుకంటే నీతో ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు, నీతో ఉన్నది సర్వోన్నతుడైన దేవుడు. నీ తల్లి నిన్ను విడిచిపెట్టిందా, దేవుని స్తోత్రం చెప్పు. నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారా, దేవుని స్తోత్రం చెప్పు. నీ అక్క చెల్లెలే నిన్ను కాదనుకున్నారా, దేవుని స్తోత్రం చెప్పు. నీ కుటుంబమే నిన్ను వెలేసేసిందా, దేవుని స్తోత్రం చెప్పు. ఎందుకు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తా. నన్ను అందరూ వెళ్ళేసేసారు, నన్ను నా భార్య అందరూ ఏమన్నారు తెలుసా, ఎక్కడ మాత్రం దేవుడు ఉండడు, అక్కడికి వెళ్తేనే దేవుడా, ఆ స్థలంకి వెళ్తేనే దేవుడా అంటే నేను అన్నాను, నాకు అక్కడ వాక్యం నచ్చింది, అక్కడ నాకు వాక్యం బాగుంది, నా స్థలానికి వెళ్తాను. వాళ్ళు ఆ మాటకి ఏమన్నారు తెలుసా, ఇంట్లోంచి పో అని నన్ను నా భార్య గర్భవతిగా ఉంది, రూపాయి ఆదాయం లేదు, జోబులో చూస్తే డబ్బులు లేవు, చాలా సమస్యలు ఇరికిపోయాను, చాలా బాధలు ఇరికిపోయాను, అప్పులో కాసి, ఆర్థిక ఇబ్బందులు కాసి, అన్ని సమస్యలు ఎదిరించుకొని నేను ఒకటే అనుకున్నా, ప్రభువా నన్ను విడిపించింది నీవు, నన్ను రక్షించింది నీవు, నన్ను బంధకాల నుంచి బయట పడేసేది నీవు, ఈ యొక్క మనుషుల మధ్యలోంచి నేను బయట పడేస్తున్నావు అంటే ఏదో నా కొరకు మేలే దాచించావు. చప్పట్లు కొడితే దేవుని నామని మహింపడతాం. హల్లెలూయా. ఆ తర్వాత బయటకు వచ్చినాం. కొన్ని రోజులకి ఎవరితో మాట్లాడి ఒక సంవత్సరం దూరంగా ఉన్నాం. ఒక సంవత్సరం దూరంగా ఉన్న తర్వాత అనుకోకుండా ఎవరైతే మమ్మల్ని లేసేసారో, ఎవరైతే మమ్మల్ని బయటికి పొమ్మన్నారో వాళ్ళే వచ్చి మా దగ్గర కన్నీరు కారుస్తున్నారు. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, బిడ్డ నీ మొఖాలు వెలేసి, నీ కుటుంబం నీకు సరిపోలేదు, నీ కుటుంబం నేను ఒకవేళ వెలేసేసింది, భయపడు, ప్రభు నీతో ఉన్నాడు. ఎవ్వరు లేకపోయినా అని అంటాడు కదా, నేను నీతో ఉన్నాను, ధైర్యంగా ఉండు, దిగులు పడుకో, భయపడుకో. యేసయ్య నిమిత్తము ఎలాంటి దుఃఖానైనా భరించు, ఎలాంటి దుఃఖానైనా ఓర్చుకో, ఎలాంటి దుఃఖానైనా, ఎలాంటి సమస్యనైనా జయించు. యేసయ్య కొరకు నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి. ఆమె చెప్పండి, నువ్వు ఇంకా యేసయ్య కొరకు చిన్న చిన్న కాదు, పెద్దగా ఏదో చెయ్యాలి. నువ్వు యేసయ్య కొరకు నలిగిపోవాలి, యేసయ్య కొరకు ఓర్చుకోవాలి, యేసయ్య కొరకు భరించాలి, యేసయ్య కొరకు సహించాలి, యేసయ్య కొరకు నిలబడాలి. ఆయన మహిమ ఏంటో చూస్తాం. వీలేసిన వాళ్ళు ఒకరోజు మళ్ళా వస్తారు. ఐగుప్తులో మన యేషేబు గారిని అన్నదమ్ములు వెళ్ళేసేసారు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు మొత్తం అందరూ వెళ్ళేసేసారు. ఒక దేశానికి అమ్మేశారు. చివరాఖరికి ఎవరికి వదిలిపెట్టి అన్నదమ్ములు అందరూ వచ్చి ఎవరో తెలియక కాళ్ళు మొక్కారు. తనకు వచ్చిన దర్శనం నెరవేర్చబడింది. బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరిని కావచ్చు, ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు, యేసయ్య కొరకు నువ్వు వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆయన నీతోని ఉండి నిన్ను నడిపించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసేపు అంటున్నాడు, యేసేపు
అన్నదమ్ములు ఈ పరిస్థితికి వచ్చారా? అయ్యో నా అన్నదమ్ములు, నా కుటుంబం ఈ పరిస్థితికి వచ్చిందా? అయ్యో ఏంటి ఈ పరిస్థితి? దిక్కుతోచలేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి వచ్చేసారని చెప్పి ఏడుస్తూ అంటున్నాడు. నాన్నలారా నేనున్నా మీకు. ఏసై కూడా అంటాడు, బిడ్డ నేనున్నా, ధైర్యంగా ఉండు బిడ్డ, అధైర్యపడకు బిడ్డ, ధైర్యంగా ఉండని ధైర్యం చెప్తూ ఉంటాడు ఆయన. కుటుంబం వెళ్ళేసేసి, బంధువులు వెళ్ళేసేసి నీతో ఉంటాడు, నీతో ఉంటాడు బిడ్డ. నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకొని, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవు నాకు కావాలయ్యా, మోకరిద్దాం ఒకసారి. ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను క్షమించు. అడుగుతావా యేసయ్య? అడుగుతావా యేసయ్య? తండ్రి నన్ను క్షమించయ్యా, నీ కొరకు ఏమీ చేయలేకపోతున్నానయ్యా, నీ కొరకు ఏమీ చేయలేకపోతున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించవా, తండ్రి నన్ను క్షమించవా, తండ్రి నన్ను క్షమించవా. ఏదో ఒక రోజు బిడ్డ నువ్వన్నీ విడిచిపెట్టి కానీ వస్తే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆ రోజు నిన్ను వదిలేసిన వారు మళ్ళా నీ దగ్గరికి వస్తారు. నా ప్రభు అటువంటి వాడు. అంత నా వారని ఎంతో సంబరపడగా, ఇన్నాళ్ళు